బాస్ మనీ ఆఫర్ చేసినప్పుడు మహబూబ్ గ్లాస్ అక్కడికి వచ్చినప్పుడు సమ్ సైన్స్ ఇచ్చారు లైక్ యూ టేక్ మనీ అని. అది మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో ట్రోల్ అయింది, యూట్యూబ్లో వీడియో బయటకు వస్తుంది. చూసాను, ఇప్పుడే చూసాను. చూసి తను డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఐ డోంట్ నో అండి, ఐ రియలీ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, ఏంటి ఏం జరిగింది అనేది ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను లిటరలీ ఇట్ హ్యాపెండ్ నెక్స్ట్ టు మీ. ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది. లేదు, ఐ వాజ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్. కానీ ఇది చూసిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, నేను పక్కనే ఉన్నాను కదా, నేను చూస్తున్నాను ఇప్పుడు. సో నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ హ్యాపెండ్. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ విల్ బీ లుక్డ్ ఇన్ టు ఫర్ షూర్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇదర్ స్టార్మా ఆర్ ఎండమాల్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. ఏది జరిగినా పాజిటివ్ కంటే నెగటివ్స్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. అండ్ సోహెల్ కన్నా మీకన్నా ఎక్కువ మనీ, ప్రైజ్ మనీ సోహెల్కి ఎక్కువ వచ్చింది అని అంటున్నారు. దట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి, దట్స్ నాట్ మనీ ఈజ్ నాట్ వాట్ ఇట్ మ్యాటర్స్. బట్ ఇలాంటి రూమర్స్ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చెక్ పెట్టాలంటే మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు టాక్. It's not important because see, ultimately here కొన్ని కోట్ల మంది నాకు ఓట్ చేశారండి. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అట్ ఆల్. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్. లైక్ see, everybody needs to have a roof on their, see, bread and butter అనేది it's very important. So it's good for him, I'm happy for him, it's important for him. So less or more అనేది it doesn't matter. It's at the end of the day I won. Why should I even think about anything else kada? నేను గెలిచిన అదే చాలు. ఇంకి I won dude, నేను గెలిచిన. Can you believe it? I won and that's it. నేను people like me, నేను ప్రేమ సంపాదించుకున్నాను, నేను అభిమానం సంపాదించుకున్నాను. అండ్ మనీ వస్తుంది, మనీ ఎటు పోతుంది. మనీ పెట్టినా కానీ ప్రేమ రాదు, అభిమానం రాదు. యూ కాంట్ బై లవ్ కదా. బిగ్ బాస్ సీజన్ 4 అంటే మీకు ఆఫర్ వచ్చినప్పుడు మీరు హౌ డిడ్ యూ ఫెల్ట్, ఏమనుకున్నారు? ఓకే, సీ ఆనెస్ట్లీ ఐల్ బి వెరీ క్లియర్. అంటే ఐమ్ ఆల్వేస్ క్లియర్. కానీ ఏం లేదు అంటే సీ మా TV is, see, I always have a soft corner for మా TV because my movie is on TV every week. Raghu gaartho maatladanu every the Endemol has been in touch with me since season 1. They've always asked me to be a part of the show. They've always very sweet bunch of chaps, all of them. Andaru nijanga I really like them. They're all very sweet. And Raghu garu season 1, season 2, season 3 prati samvatsaram he gets in touch. ఈసారి ఏమైందంటే నేను ఐ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 4 months. నాకు ACL టైర్ అయింది ఫుట్బాల్లో, 4 months రెస్ట్ అయింది. ఆ తర్వాత జాన్లో, సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వాజ్ హారబుల్ ఫర్ మీ లాస్ట్ 2019. యా, ఇట్ హ్యాపెన్ ఫుట్బాల్ అనుకోకుండా అయిపోయింది. ఐ రియలీ లైక్ ఫుట్బాల్. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై మూవీస్. ఇంకా మీరు అంటే మీ హాబీస్? స్పోర్ట్స్, ఐ ప్లే అ లాట్ ఆఫ్ స్పోర్ట్ ఇస్, ఐ ప్లే క్రికెట్ ఆడతా, ఫుట్బాల్ ఆడతా, టెన్నిస్ ఆడతా. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు గాల్ఫ్. స్పోర్ట్ ఇస్ మై మెయిన్. క్రికెట్ ఈజ్ మై ఫస్ట్ లవ్. ఫుట్బాల్ ఇస్, ఐ లవ్ ఫుట్బాల్. అండ్ నాకు స్పోర్ట్ అంటే చాలా ఇష్టం. అండ్ సో అది ఇంట్లో ఉన్నాను, ఇట్ వాస్ గెటింగ్ ఫ్రస్ట్రేటింగ్. ఆ తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది అండ్ ఐ వాంటెడ్ టు వర్క్. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఐ వాంటెడ్ టు వర్క్ సేఫ్లీ. అండ్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, బిగ్ బాస్ కంటే సేఫ్ ప్లేస్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ కదా. సో ఇట్ వాస్ ద పర్ఫెక్ట్ టైమ్ ఫర్ మీ టు డూ సంథింగ్ లైక్ దిస్. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ డూ ఇట్. ఏమవుతుంది మా అంటే ఫస్ట్ వీక్లో వచ్చేస్తాం. సో దట్ డింట్ హ్యాపెన్. మీకంత పాజిటివిటీ ఉంది కాబట్టి ఏమో అండి, ఐ రియలీ డోంట్ నో. ఇదంతా ప్రేక్షకుల వల్ల జరిగింది, ఇదంతా దేవుడి దయ వల్ల జరిగింది. నేను ఏం చేసింది ఏం లేదు అక్కడ. లిటరలీ నేను క్రెడిట్ తీసుకోను దీని విషయంలో. ఐ లిటరలీ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్. దేర్ వాజ్ డెఫినెట్లీ ఎఫర్ట్. సో లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అండి. సో లక్ ఫేవర్ చేయడానికి కూడా దానికి రీజన్ ఉండాలి. సో ఐ డోంట్ నో. మీరు నార్మల్గా బిగ్ బాస్ 4 రాకముందు మీరు లాస్ట్ సీజన్స్ బిగ్ బాస్ వాచ్ చూసేవాళ్ళ?
తక్కువ సీజన్ 1 కొంచెం చూశాను. ఎవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంది నాకు? సీజన్ 3 చూశాను. ఐ లైక్ బోత్. ఐ లైక్ వరుణ్ ద వే హీ ప్లేడ్ అ లాట్. నాకు వరుణ్ చాలా నచ్చింది గేమ్. ఐ లైక్ నవ్దీప్ అండ్ ఆదర్శ్, బోత్ ఆఫ్ దెమ్ ఐ లైక్డ్. సో యా, ఐ థింక్ అందరం వేరే వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతాం. ఐ లైక్ బాబా భాస్కర్, ఐ లైక్ రాహుల్ ద వే హీ ప్లేడ్, ఐ లైక్ శ్రీముఖి ద వే షీ ప్లేడ్. మిగతా 10 మెంబర్స్ కంటెస్టెంట్ పేర్లు కూడా చెప్పేసేయండి. నో, బట్ సీ ది లిటిల్ థింగ్స్ దట్ వాళ్ళకి నచ్చిన ప్రతి ప్లేయర్లో ఒక్కొక్క కంటెస్ట్ ఒక్కొక్కటి తీసుకొస్తారు టేబుల్ మీదకి. ఈచ్ పర్సన్ ఆఫర్స్ సంథింగ్ టు ద టేబుల్, ది బ్రింగ్ సంథింగ్ టు ద హౌస్. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి నచ్చుతుంది. ఒకటి నవ్వించవచ్చు కానీ కోపం కూడా ఎక్కువ ఉండొచ్చు మా ఒకరికి. కొందరు బ్రిలియంట్ టాస్క్లు ఆడుతుండొచ్చు కానీ వేరే దగ్గర దే మస్ట్ బి సంథింగ్ దట్ ఈస్ ల్యాకింగ్. సో ఓన్లీ వన్ పర్సన్ కెన్ విన్ ఓవరాల్గా, అన్ఫార్చునేట్లీ. కానీ ఆల్ ఆర్ ఇన్ దేర్ ఓన్ రైట్ విన్నర్స్ అండి. దే ఆర్ ఆల్ అమేజింగ్లీ టాలెంటెడ్ పీపుల్. బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోవడం, కాస్ట్ చేసుకోవడం ఊరికేనే కాస్ట్ చేయరు. సో బిగ్ బాస్కి రావడం అనేది ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. చాలా మందికి డౌట్, బిగ్ బాస్కి ఆడిషన్స్ ఉంటాయా? నిజంగా ఉన్నాయా? ఓ యా, దే డెఫినెట్లీ ఆడిషన్. అంటే వాళ్ళు ఈ సీజన్ దే డిజైన్ అకార్డింగ్లీ ఈజ్ వాట్ ఐ డోంట్ నో. ఐ హావెంట్ స్పోకెన్ టు దెమ్ అబౌట్ ఆల్ దిస్. కానీ వాట్ ఐ ఫీల్ ఈజ్ there's a lot of pre-production that happens. Casting is not a easy job. చాలా చూసి కాస్ట్ చేస్తారు. డిపెండింగ్ అపాన్ వాట్ సార్ట్ ఆఫ్ షో దే ఆర్ ప్లానింగ్, ఏం ప్లాన్ చేస్తున్నారు, వాట్ ఈస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద కంటెంట్ దిస్ టైమ్ అన్నట్టుగా అనుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ దే కాస్ట్ అకార్డింగ్లీ. అంటే నార్మల్గా చాలా మంది నార్మల్ పీపుల్కి బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ ఆల్రెడీ ముందు ప్లాన్ ఉంటుంది. A strong no to that. Absolutely not. It's not at all a scripted show. అసలు అట్లా లేనే లేదు. అది ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే అవుట్ ఆఫ్ 24 hours ఓన్లీ 1 hour హ్యాస్ టు గో. సో a lot of content is missed. సో 14 days నుంచి క్లోజ్గా ఉన్న వాళ్ళను క్లోజ్నెస్ చూపించకుండా ఒకటే రోజు ఎలిమినేట్ అయితే బాధపడతారు. ఎందుకు బాధపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అని ఒక పాయింట్ వస్తుంది. సో ఇటువంటివి చాలా జరుగుతాయి ఎందుకంటే ఓన్లీ 1 hour హ్యాస్ టు గో అవుట్ ఇన్ టు ది ఎడిట్ ఫైనలీ. బట్ యా, ఐ థింక్ ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్ ఎట్ ఆల్. కొన్ని ఎలా ఉంటాయంటే టాస్క్ మీరు చెయ్యాలి అనేది టాస్క్ వాళ్ళు డిజైన్ చేసి ఆ ఒక బుక్లో పంపుతారు. దట్ ఈస్ నాట్ స్క్రిప్టెడ్ ఆల్సో. అది డైరెక్షన్. అది ఒక డైరెక్టర్ ఇది చెయ్యి నువ్వు అని బిగ్ బాస్ చెప్తారు. బిగ్ బాస్ ఇస్ ద డైరెక్టర్. హీ జస్ట్ టెల్స్ యూ టు డూ దిస్. అభిజిత్, మీరు తొందరలో శాంజమ్ షోకి వెళ్తున్నారని ఏ షో? శాంజమ్ అంటే సమంత గారి షోకి వెళ్తున్నారని కూడా టాక్. ఐ హ్యావ్ నో ఐడియా అండి, నాకేం తెలీదు. అవునా? చాలా ఇలా ఉన్నాయి. నేను నిన్న బయటకు వచ్చాను. చెప్తే తప్ప దీనికి ఎండ్ ఉంటుంది, బెటర్. అందుకే నేను నిన్నే బయటకు వచ్చా. లిటరలీ ఏమో టేస్ట్ నా ఫోన్. మీకు చాలా ఆఫర్స్ వచ్చాయని బయట టాక్, అందులో ఇది కూడా ఉంది. నాకేం వచ్చాయో నాకే తెలియదు. వచ్చాయని మీరే చెప్తున్నారంటే ఏదో బాగుంది. అవునండి, చెప్పండి, ఇంకా చెప్పండి, వింటాను అన్నట్టున్నాను. అవునా, నాకు తెలియదు. ఐ రియల్లీ డోంట్ నో.